సరే, ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం గారు వెంటనే చర్యలు తీసుకోమని కూడా ఆదేశించారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఆరోపణలు కాదండి, ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. ఎవడైతే విజయభాస్కర్ ఉన్నాడో వాడు నూడ్లు పేజీలు పంపిస్తా ఉన్నాడు. అంటే గతంలో కూడా హిందూపురం మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా చేశారో చూసాము. వాళ్ళ పార్టీలోనే విశాఖపట్నం ఒక ఎంపీ కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేశారు. మీరు గమనించారు, అది కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ పార్టీలో ఉండే ఎంపీ కుటుంబాన్నే డబ్బు కోసం కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సొంత పార్టీ వ్యక్తుల్ని. సో ఈ సొంత పార్టీ అనేది వీడి కుక్క వాళ్ళ ఇంటి పేరే కుక్కలో ఉంది, వీడు చేసే పని కుక్క పని కూడా చేసింది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళ మీ యొక్క ప్రైవేటు ఏవైతే అవయవాలు ఉన్నా అవి కూడా చూపించుకునే స్థితికి దిగజారిపోయారంటే ఎందుకురా మీకు ఈ బతుకు అనకూడదు కానీ అనిపిస్తుంది. ఇలా ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్నం పెడితే, మీ ఇంట్లోకి పంచభక్షణాలు పెడితే వాళ్ళు ఏవైనా అరుగుతాయా? పరిస్థితి ఆలోచించేయండి. మీరు ఒక చూసే చూపు ఎలాగైపోతుందంటే, ఒక ఆడపిల్లని అందరూ అదే విధంగా చూస్తారా? మీ తల్లిని, మీ అమ్మని, మీ చెల్లిని, మీ అక్కని, మీ బిడ్డను కూడా అదే మాదిరి చూస్తారా? రేపు అన్నది మీ బిడ్డ మీద రావాలన్నా కూడా భయపడే పరిస్థితి దిగజారిపోయినారు కదా. ఇంతకన్నా బతికేంది? ఈరోజు మీరు అన్నారు ఎక్కడైతే అప్స్కాండ్లో ఉన్నాడు విజయభాస్కర్ రావు అని, వాడు ఎక్కడ ఉన్నా సరే, నరకంలో ఉన్నా సరే పట్టుకురావాలని మేము యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి కూడా అదే పనిలో ఉన్నారు. పోలీసు వ్యవస్థలో కూడా మార్పు రావాలండి. మీది మీది వ్యవస్థ. మేమైనా రాజకీయ నాయకులం 5 సంవత్సరాలు ఉంటాం, పోతాం, ప్రజలు మెచ్చితే మేము మరి అధికారంలోకి వస్తాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. కానీ ప్రజలకు సేవ చేయాల్సింది 35 సంవత్సరాలు మీ సర్వీస్, భావితరాలు గుర్తుపెట్టుకునే సర్వీస్. గత హిస్టరీ తీసుకోండి, గత పోలీస్ హిస్టరీ తీసుకోండి. ఎంతోమంది వ్యక్తులు ప్రాణత్యాగాలు చేశారు, అది ఉద్యోగం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా బుల్లెట్లకు ఎదురెదిన సందర్భాలు మనం చూడలేదా? అట్లాంటి పోలీసు వ్యవస్థలో ఉండి ఎందుకు మీకు కేవలం పోస్ట్ కోసం ఈ విధంగా చేస్తారు? రే మీకు నచ్చలేదు అనుకుంటే కనుక, ఒక పోలీసు వాడు నచ్చలేకపోతే, ఆ పోస్టు నచ్చలేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. పోలీసు వాడు ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతాడు, పోస్ట్ ఆఫీస్కి పోడు కదా. పోలీసు వాడు ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతాడు, పోస్ట్ ఆఫీస్కి పోడు కదా. దానికి మీరు ఏ పోస్ట్ అయితే మీకెందుకయ్యా? మీ జీతాలు మీకు వస్తాయి, మీ యొక్క డిజిగ్నేషన్ తగ్గట్టుగా మీ జీతాలు వస్తాయి కదా. దానికోసం అన్నీ వదులుకొని ప్రజల్ని ఈ విధంగా హింసించాల్సిన అవసరం ఏంది? అమాయకుల్ని ఈ విధంగా దొంగ కేసులు పెట్టి హింసించాల్సిన అవసరం ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు హింసించాల్సిన అవసరం ఏంది? మేము విధంగా అదే అడుగుతాను. ఒక దేశానికి సేవ చేసిన కుటుంబం అది జత్వానీ కుటుంబం. వాళ్ళ మదర్ ఆశా జత్వానీ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ఎక్స్ నేవీ ఆఫీసర్, ఆయన ఉన్న చదువులు చదువుకున్న వ్యక్తి, ఈ దేశానికి సేవ చేశాడు. ఆయన సేవ చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తికి, కుటుంబానికి ఇదేనా ఈ దేశం ఇచ్చే గౌరవం? దేశం కోసం ఆయన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి రెడీగా అయినాడు కదా. అట్లాంటి కుటుంబానికి మనం ఎంత చేయాలి? ఈరోజు ఆర్మీ అనేది లేకపోతే బోర్డర్లో సెక్యూరిటీ ఇవ్వడం లేకపోతే కనుక ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతామా? అట్లాంటి సేవలు చేసిన కుటుంబాలకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలని చూడకుండా ఈరోజు మీరు అవన్నీ మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, ప్రజాస్వామ్యం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు ఈ చర్యలు చేస్తున్నారంటే, మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్యంలో మీకు బతికే అర్హత కూడా లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బతికే అర్హత లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. దాని తగ్గట్టుగానే మా యొక్క ఒత్తిడి కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.